మనం వ్యాక్సిన్స్ కనిపెట్టుకున్నాం. మలేరియా, చికెన్ పాక్స్, కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి. భూకంపాలు ఉన్న ఏరియాలో డిఫరెంట్ టెక్నాలజీలో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం. సునామీని అడ్డుకునేందుకు భారీ గోడలు కడుతున్నాం. మరి వరదలు వచ్చి మనుషులు చనిపోతున్నా, వేల కోట్ల నష్టం వస్తున్నా ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు? పైగా ఎప్పుడో 10 ఏళ్లకోసారి వచ్చే వరదలు కాపివి. ఎవ్రీ ఇయర్ భయపెడుతూ ముంచెత్తుతున్నాయి. వర్షాకాలం వస్తే చాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలు వణికిపోతున్నాయి. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్? సొల్యూషన్ లేదా? ఫుల్ డీటెయిల్స్ ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఢిల్లీని 40 ఇయర్స్లో ఎప్పుడూ చూడనంత వరదలు ముంచెత్తాయి. యమునా నది 1978 లెవెల్స్ మించి ప్రవహించింది. ఒక్క ఢిల్లీలోనే కాదు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలన్నీ వరదలే. ఎవ్రీ ఇయర్ మాన్సూన్ కామన్, వర్షాలు, వరదలు కూడా వెరీ కామన్. బట్ ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి నగరాలు మునగాలనేం లేదు. ఒకేడాది కాకపోతే మరో ఏడాదికైనా ప్లానింగ్ చేసుకోవాలి కదా. పోనీ ఒక యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకుని కంప్లీట్ చేయడానికి ఒక 10 ఇయర్స్ పడుతుంది అనుకున్నాం. ఆ 10 ఏళ్లలోనైనా పూర్తి చేయాలి కదా. 2005లో ముంబై మునిగింది. 2015లో చెన్నై వరదలకు వణికిపోయింది. 2018లో కేరళ, 2020 హైదరాబాద్ వరదలను ఇప్పటికీ మర్చిపోలేం. వెరీ రీసెంట్ 2022లో బెంగళూరు నడివీధుల్లో పడవలు తిరిగాయి. ఇప్పుడు ఢిల్లీ వంతు. ఈ స్టోరీ మళ్ళీ రీప్లే అవుతూనే వస్తోంది. దేశంలో ఎవ్రీ ఇయర్ సిటీలు మునుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది. అయినా నో యాక్షన్ ప్లాన్. వై? వర్షాలను ఆపలేం, బట్ పడే ప్రతి చినుకును డైవర్ట్ చేయొచ్చు. నగరాలు మునిగిపోకుండా ఆపొచ్చు. వరదల కారణంగా వేల కోట్లు నష్టపోవడం కంటే ముందే ప్లాన్ చేసి రెడీ చేసుకుంటే ఆ నష్టాన్ని ఆపొచ్చు. బట్ అది జరగడం లేదు. హిమాచల్ ప్రదేశ్ వరదలకు 108 మంది చనిపోయారు. 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇంత ఆస్తి, ప్రాణ నష్టం హిమాచల్కు కొత్త కాదు. 2000లో 35 మంది మృతి చెందారు. 1,400 కోట్ల నష్టం జరిగింది. 2001లో 45 మంది చనిపోతే 138 కోట్ల నష్టం జరిగింది. 2003లో 89 మంది మృతి చెందితే 263 కోట్ల నష్టం జరిగింది. 2005లో ఒకరు మృతి చెందితే 800 కోట్ల నష్టం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఉంటూనే ఉంది. చెబుతూ పోతే ఎవ్రీ ఇయర్ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతూనే ఉంది. ఏటా వేల కోట్ల నష్టపోవడానికి రెడీ అవుతున్నారు తప్ప యాక్షన్ తీసుకోవటం లేదు. ఇక బీహార్, అస్సాంలో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వరదలే. కానీ ఏ ఒక్క ఏడాది కూడా నష్టం జరగకుండా ఏం చేయాలని ఎవ్వరూ ఆలోచించలేదు. హిమాలయన్ రీజియన్ను కాసేపు పక్కన పెడదాం. లాంగ్ టర్మ్ వ్యూ లేకపోతే ఎలాంటి ఎకనామిక్ ఇంపాక్ట్ పడుతుందో ఒక హైదరాబాద్, ఒక చెన్నై, ఓ ముంబై, ఓ ఢిల్లీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. నిజానికి ఇక్కడ నేచర్ను, హెవీ రెయిన్స్ను నిందించడానికి లేదు. ఈ నగరాల్లో జరిగిన విధ్వంసానికి మ్యాన్మేడ్ డిజాస్టర్ అని పేరు పెట్టాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 1990 నుంచి 2017 వరకు క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ కారణంగా ఇండియాకు జరిగిన డ్యామేజ్ ఎంతో తెలుసా? $54 బిలియన్. 2018లో కేరళ వరదల కారణంగా $4.25 బిలియన్ నష్టం వచ్చింది. ఆ ఇయర్ ఏ రేంజ్ వర్షాలు వచ్చాయో 2018 మూవీలో చాలా క్లియర్గా చూసాం. 2015లో తమిళనాడులో వచ్చిన వరదల కారణంగా 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందట. తమిళనాడుకు ఇదే కాస్ట్లీయెస్ట్ న్యాచురల్ డిజాస్టర్. ఇక 2020 హైదరాబాద్ ఫ్లడ్స్ కారణంగా 670 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 2005లో ముంబైలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని గెస్ చేయగలరా? లిటరలీ 5 lakh crores. కేవలం వరదొచ్చిపోవడమే కాదు, ఫ్లడ్స్ కారణంగా కొట్టుకుపోయిన ఇల్లు, వచ్చిన వ్యాధులు, ప్రొడక్టివిటీస్ లాస్ ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే వచ్చిన నష్టం 5 లక్షల కోట్లు. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్మేడ్ డిజాస్టర్. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో మాన్సూన్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. మోస్ట్ ఇర్రెగ్యులర్ అండ్ అన్ప్రెడిక్టబుల్ రెయిన్స్ తప్పవట. వాట్ డస్ ఇట్ మీన్? సైంటిస్టుల వార్నింగ్కు అర్థం ఏంటి? సింపుల్. వర్షాకాలం 3-4 నెలలు ఉంటుంది. కానీ ఒకే నెలలో 4 నెలల వర్షాన్ని కురిపించేసి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నగరాల్లో మోకాల్లోతు, నడుములోతు వరదలే చూస్తున్నాం. ఇకపై పీకల్లోతు, మనుషులను ముంచేసే వరదలను చూడబోతున్నాం. ఎప్పుడో జరగడం కాదు, ఈవెన్ టుడే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా. ఇందాక చెప్పుకున్నట్టు వర్షాలను, వరదలను మనం ఆపలేం, కానీ డ్యామేజ్ కంట్రోల్ సొల్యూషన్ తీసుకురావచ్చు. దీనికోసం రాకెట్ సైన్స్ కూడా అవసరం లేదు. రూట్ కాజ్ నుంచి వస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం చూడండి.
అక్కడ కూడా భారీ వర్షాలు పడతాయి. బట్ వియత్నాం నగరాలు వరదలకు మునిగిపోవు. కావాలంటే సిటీస్ ఇన్ వియత్నాం అని గూగుల్ చేయండి. వాళ్ళ ప్లానింగ్ సూపర్ అని మీరే అంటారు. వర్షాలు వరదలు కామన్ అని యాక్సెప్ట్ చేయడమే కాదు, దానికి తగ్గ ప్లానింగ్ కూడా రెడీ చేసుకున్నారు. అందుకే అక్కడ జరిగే డ్యామేజ్ చాలా మినిమలిస్టిక్. ఇండియాకు కావాల్సింది కూడా ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇండియాలోని ఆల్మోస్ట్ అన్ని సిటీస్ను కాంక్రీట్తో ఫిల్ చేసేసాం. డ్రైనేజ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయలేదు. దీనికి తోడు నది లోపలి వరకు ఇల్లు కట్టేసి అక్కడే చెత్తా చెదారం పడేస్తున్నారు. నదికి రెండు వైపులా బిల్డింగులు, నదుల్లో వేస్తున్న వేస్టేజ్ కారణంగా ఇళ్లల్లోకి వరదలు వస్తున్నాయి. ముంబైలో మీతి రివర్, హైదరాబాద్లో మూసీ నదిని ఎలా ఆక్రమించుకున్నారో మనం చూస్తున్నాం. ఒక్క సిటీ క్లీన్గా ఉంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందనడానికి ఇండోర్ బెస్ట్ ఎగ్జాంపుల్. క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా వరుసగా 6 సార్లు అవార్డు అందుకుంది ఇండోర్. ప్లాన్ను పక్కాగా వర్కౌట్ చేస్తే పాసిబులే అని నిరూపించింది. అన్నిటికీ మించి ఎన్వైరన్మెంట్తో అటాచ్మెంట్ కోల్పోవడం, పర్యావరణానికి నష్టం చేయడమే మనిషి చేస్తున్న అతిపెద్ద మిస్టేక్. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం లాంగ్ టర్మ్ నష్టం చేస్తున్నాం. ఒకప్పుడు సిటీల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఓపెన్ గ్రౌండ్స్, గ్రీనరీ ఉండేవి. ఇవన్నీ ప్రతి వర్షపు చుక్కను అబ్జార్బ్ చేసుకునేవి. ఇప్పుడు ఇండియాలో ఏ సిటీలోనూ ఇలాంటివి కనిపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు. ఒకప్పుడున్న చెరువులు, గ్రీన్ కవర్ ఇప్పుడు లేదు. ముంబైలో లాస్ట్ 30 yearsలో 47% గ్రీనరీ కోల్పోయింది. వీటి కారణంగానే వస్తున్నవే అర్బన్ ఫ్లడ్స్. గ్రీనరీ ఎందుకు అవసరమో వరదలు వచ్చినప్పుడు కానీ మనకు తెలియదు. మొక్కలు, చెట్లు సాయిల్ను అట్టిపెట్టుకుంటాయి. ఇవి నీటిని భూమిలోకి పంపిస్తాయి. పైగా చెట్ల ఆకులు, పందిర్లా విస్తరించే చెట్ల కొమ్మలు ఒక సహజమైన గొడుగులా పనిచేస్తాయి. ఇవి వర్షపు నీటిని నేరుగా భూమి మీదకు పడినేవో. కొన్ని లక్షల లీటర్లు నీరు చెట్టు ఆకుల మీదే ఆవిరైపోతాయి. ఇక చెట్ల వేర్లు, ఆ నెట్వర్క్ కూడా వరదలను కంట్రోల్ చేస్తాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చెట్లు ఒక కాంప్లెక్స్ సిస్టమ్ను మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఒక ఏరియాలో మాత్రమే వర్షం పడి అక్కడే నీరు నిలిచిపోతే ఆ నీటిని నీళ్లు లేని ఏరియాలకు షిఫ్ట్ చేస్తాయి. చెట్ల వేర్లు తమకు కావాల్సినంత నీటిని తీసుకున్న తర్వాత వేరే మొక్కల వేర్లకు ట్రాన్స్మిట్ చేస్తాయి. చెట్లు గంటకు 10 ఇంచుల వాటర్ను అబ్జార్బ్ చేసుకుంటాయి. అదే ఓపెన్ గ్రౌండ్ అయితే గంటకు 4 ఇంచుల వాటర్ను మాత్రమే అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్లోకి పంపిస్తాయి. ఎన్వైరన్మెంట్కు ఇంత మేలు చేస్తున్న చెట్లను సిటీలో కనిపించకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు చెట్లను నరికేస్తున్నారు. విచిత్రం ఏంటంటే నాయకులే మహావృక్షాలను నరికేయించి హరితహారం పేరుతో చిన్న మొక్కలను నాటి వెళ్ళిపోతున్నారు. మంత్రి మల్లారెడ్డి తన కన్వెన్షన్ హాల్ సరిగా కనిపించడం లేదని 70 చెట్లను నరికివేయించారని ఆ మధ్య విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితులనే మార్చాలి. చెరువులు, కుంటలు లేకుండా చేయడం కూడా సడన్ ఫ్లడ్స్కు ఒక రీజన్. హైదరాబాద్, బెంగళూరులో ఒకప్పుడు వందల సంఖ్యలో చెరువులు ఉండేవి. డెవలప్మెంట్ పేరుతో వాటి ఇంపార్టెన్స్ తగ్గించేశాం. రియాలిటీలో ఈ చెరువులే అతిపెద్ద ఫ్లడ్ మేనేజ్మెంట్. వరదలు మరో ప్రాంతానికి వెళ్లకుండా హెవీ వాటర్ను అక్కడ స్టోర్ చేసుకుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైనా ఏరియా మునిగిపోయిందంటే మీనింగ్ ఒకప్పుడు అక్కడ చెరువు ఉండేదని. మెల్లమెల్లగా చెరువును ఆక్రమించి 1 స్టేజ్లో అసలు అక్కడ చెరువు ఉండేదా అనిపించేంతగా నాశనం చేసేసాం. ఎక్సెస్ రెయిన్ వాటర్ వచ్చినా సరే చెరువులు ఆ నీటిని స్టోర్ చేసుకునేవి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం అపార్ట్మెంట్ సెల్లార్స్లో, వీధుల్లో కనిపిస్తోంది. హైదరాబాద్లో 1989 నుంచి 2001 వరకు 3245 హెక్టార్స్ చెరువు భూములను కన్స్ట్రక్షన్ పేరుతో ఆక్రమించేశారు. ఇలా ఆక్రమించిన చెరువుల భూములు హుస్సేన్ సాగర్ కంటే 10 రెట్లు ఎక్కువ. బెంగళూరులో 1960 లెక్కల ప్రకారం 262 చెరువులు ఉండేవి. ఇప్పుడు మిగిలినవి ఎన్నో తెలుసా? జస్ట్ 10 చెరువులేనట. ఇదంతా మ్యాన్మేడ్ డిజాస్టర్. మడ అడవులు, వెట్లాండ్స్. దేశంలోని చాలా కోస్టల్ సిటీస్ను రక్షిస్తున్నవి ఇవే. వెట్లాండ్ స్పేస్ను వేస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తాయి కానీ ఫ్లడ్ మేనేజ్మెంట్కు ఇవే మెయిన్ ఇంపార్టెంట్. వర్షపు నీటిని చాలా స్పీడ్గా అబ్జార్బ్ చేసుకుంటాయి. సిటీలోకి ఫ్లడ్ వాటర్ వెళ్లకుండా కంట్రోల్ చేస్తాయి. ఈ 44 ఏళ్లలో ముంబై లాంటి సిటీలో 71% వెట్లాండ్ను మాయం చేశారు. ఓకే, జరగకూడని నష్టం జరిగిపోయింది. అయినా సరే పక్కా ఫ్లడ్ మేనేజ్మెంట్తో వరదలను కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇంకుడు గుంతలు. సిటీస్లో పడే రెయిన్ వాటర్ను నేరుగా భూమిలోకి పంపించవచ్చు. ఇవి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ను పెంచడమే కాదు, వరదలొచ్చి ఇళ్లల్లోకి నీళ్లు రాకుండా ఆపుతాయి. సెకండ్ సొల్యూషన్ ఈజ్ రెయిన్ గార్డెన్స్. న్యూయార్క్ ఒక ఓవర్ క్రౌడెడ్ సిటీ. 2021లో సైక్లోన్ కారణంగా న్యూయార్క్కు హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గార్డెన్స్ అవసరం ఏంటో తెలిసొచ్చింది. పెద్ద పెద్ద గార్డెన్స్ కాకపోయినా చిన్నవైనా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు 2300 గార్డెన్స్ నిర్మించారు.
వీటి కోసం పెద్ద స్పేస్ అవసరం లేదు. రోడ్ల పక్కన డివైడర్స్ మధ్యలో, ఫైర్ వాల్స్ కింద, బిల్డింగ్స్ చుట్టుపక్కల ఇలా ఏ కాస్త స్పేస్ కనిపించినా దాన్ని రెయిన్ గార్డెన్గా మార్చారు. ఆలోచన ఉండాలే కానీ ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. చైనాలో కూడా స్పంజ్ సిటీస్ను నిర్మించారు. 2012 బీజింగ్లో వచ్చిన హెవీ రెయిన్స్ తర్వాత ఈ స్పంజ్ సిటీస్ను స్టార్ట్ చేశారు. స్పంజ్ సిటీలు అంటే ఏవో కాదు, వీలైనన్ని పార్కులు కట్టి వాటిలో చిన్న చిన్న చెరువులు తవ్వించి రెయిన్ వాటర్ను డైవర్ట్ చేయడమే ఈ కాన్సెప్ట్. కెనాల్స్లోని కాంక్రీట్ను తవ్వేసి గ్రీనరీ పెంచి వాటినే పార్కులుగా మార్చారు. సింగపూర్లోనూ సేమ్ స్ట్రాటజీ. కెనాల్స్ను రిపేర్ చేయడానికి మళ్ళీ కాంక్రీట్ వేసే బదులు దాన్నే ఒక నదిగా మార్చారు. నీళ్లను అబ్జార్బ్ చేసుకునేందుకే ఇలా మార్చారు. ఇక బ్యాంకాక్లో ఏషియాలోనే లార్జెస్ట్ అర్బన్ రూఫ్ టాప్ ఫామ్ నిర్మించారు. అంటే బిల్డింగ్ పైన వ్యవసాయం అన్నమాట. బ్యాంకాక్ థమసెట్ యూనివర్సిటీ 22,000 చదరపు కిలోమీటర్ల రేడియస్లో రూఫ్ టాప్ ఫామ్ను డెవలప్ చేసింది. చులాంగ్కాన్ యూనివర్సిటీలోని ఓపెన్ ల్యాండ్ను కూడా ఒయాసిస్లా మార్చారు. ఇలా వాటర్ను గ్రౌండ్ అబ్జర్వ్ అయ్యేలా చేయడంతో సిటీలోకి వరదలను తగ్గించారు. ఇవన్నీ చేయడానికి గ్రేట్ ఇంజనీర్స్ అవసరం లేదు, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కర్లేదు. ఓ మోటివ్, ఇనిషియేటివ్ ఉంటే చాలు. గ్రీన్ రూఫ్స్, గ్రీన్ గార్డెన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అప్లై చేస్తే చాలు సిటీలో వరదలను కంట్రోల్ చేయొచ్చు. నిజానికి ఇదొక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కూడా. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కనుక ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే బిగ్ టీవీ ఇచ్చే స్మాల్ సజెషన్ కూడా ఇదే. ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి.